పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చి బుధవారం నాటికి సరిగ్గా వారం రోజులు పూర్తయింది కదా. మరి ఈ వారం రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన మొత్తం కలెక్షన్లు ఎంత, ఏరియాల వారీగా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంత, ఈ సినిమాకు భారీగా నష్టాలు వస్తాయన్న విషయంపై ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఓ అంచనాకు వచ్చేశారు కదా. అయితే ఈ సినిమాకు ఏ ఏరియాలో ఎన్ని కోట్ల నష్టం వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే టోటల్గా ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు ఎంత మేరకు నష్టం రాబోతోంది, అదే సమయంలో హరిహర వీరమల్లు సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టం ఎంత, ఇప్పుడు ఈ సినిమా ద్వారా రాబోతున్న నష్టంతో పోల్చితే అది తక్కువ ఎక్కువ అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా హరిహర వీరమల్లు సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్కు ఎన్ని కోట్ల నష్టం వచ్చిందన్నది చెప్పుకుందాం. హరిహర వీరమల్లు సినిమాకు తెలంగాణలో టోటల్గా 19,60,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. ఇక ఏపీ మొత్తం మీద హరిహర వీరమల్లు సినిమాకు అక్షరాల 38,85,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి హరిహర వీరమల్లు సినిమాకు అక్షరాల 58,45,00,000 షేర్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క. ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను హరిహర వీరమల్లు సినిమాకు అక్షరాల 69,85,00,000 షేర్ కలెక్షన్ వచ్చాయి. అలాగే 120 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది. నిజానికి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా 126 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 127,50,00,000 రూపాయలు రావాలన్నది టార్గెట్. అయితే ఈ సినిమాకు మాత్రం టోటల్గా వచ్చింది కేవలం 69,85,00,000 రూపాయలు మాత్రమే. అంటే ఈ సినిమాకు ఫైనల్గా 57,65,00,000 రూపాయల నష్టం వచ్చిందనమాట. పవన్ కెరీర్లోనే ఇటీవలి కాలంలో హైయెస్ట్ నష్టాలను తెచ్చిపెట్టిన సినిమాగా హరిహర వీరమల్లు సినిమా రికార్డులకు ఎక్కింది. పవన్ కెరీర్లోనే వరస్ట్ సినిమా అని, ఈ సినిమాకు మించిన వరస్ట్ సినిమా మరొకటి రాదని ఆయన అభిమానులు ఎప్పుడూ తీర్మానం చేసుకున్నారు. కానీ కట్ చేస్తే హరిహర వీరమల్లు సినిమా వచ్చిన మరుసటి ఏడాదే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అంటూ హరీష్ శంకర్ గారు ఓ అరుదైన కళాఖండాన్ని తీసుకొచ్చారు. నిజానికి చూడటానికి హరిహర వీరమల్లు సినిమా కంటే కూడా కాస్త బెటర్గానే ఉన్నప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం హరిహర వీరమల్లు సినిమా కంటే దారుణంగా ఈ సినిమా పరిస్థితి ఉంది. మొదటి వీకెండ్ వరకు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎలాగోలా నెట్టుకొచ్చిన మాట వాస్తవం. గురువారం నుంచి ఆదివారం వరకు ఈ సినిమాకు కాస్త చెప్పుకోదగ్గ రీతిలోనే కలెక్షన్లు వచ్చాయి. కానీ 5వ రోజు సోమవారం నుంచి మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు దారుణంగా కలెక్షన్లు పడిపోయాయి. 5వ రోజు సోమవారం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 1,03,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా, 6వ రోజు మంగళవారం కేవలం 83,00,000 రూపాయల షేర్ కలెక్షన్ మాత్రమే పవన్ సినిమాకు వచ్చాయి. ఇక 7వ రోజు బుధవారం నాడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి వచ్చింది కేవలం 44,00,000 రూపాయలు మాత్రమే. అవును, మీరు వినది అక్షరాల నిజం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకు 7వ రోజున కనీసం 1/2 కోటి రూపాయల కలెక్షన్లు కూడా రాలేదన్నది వాస్తవం. మొదటి వారం రోజుల్లోని చివరి 3 రోజుల్లో వచ్చిన కలెక్షన్లతో ఈ సినిమాకు జనాల నుంచి ఆదరణ ఎలా ఉందన్నది డిస్ట్రిబ్యూటర్లకు క్లారిటీ వచ్చేసిన పరిస్థితి. ఏరియాల వారీగా ఈ సినిమాకు ఎన్ని కోట్ల నష్టం రావచ్చన్న అంచనాకు ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు వచ్చేస్తున్నారు. నైజాం ఏరియాలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు అక్షరాల 46 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. అయితే మొత్తం వారం రోజుల్లో ఈ సినిమాకు కేవలం 15,06,00,000 రూపాయల షేర్ కలెక్షన్ మాత్రమే వచ్చాయి. అంటే తెలంగాణలో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 30,94,00,000 రూపాయలు రావాల్సి ఉందన్నమాట. తెలంగాణలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కలెక్షన్లు పూర్తిగా పడిపోయాయి. హైదరాబాద్లోని కొన్ని థియేటర్లో తప్ప మిగిలిన జిల్లాల నుంచి మాత్రం ఈ సినిమాకు కలెక్షన్లు అస్సలు రావటం లేదు. 100% కలెక్షన్లు తెలంగాణ నుంచి పడిపోయినట్టే లెక్క. ఈ లెక్కను చూసుకుంటే లాంగ్ రన్లో ఈ సినిమాకు తెలంగాణ నుంచి 2 కోట్ల రూపాయల కలెక్షన్లు కూడా రావడం అన్నది గగనం. అంటే నైజాం ఏరియాలో, అంటే తెలంగాణ ఏరియాలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్లకు దాదాపుగా 29 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల వరకు నష్టాలు రావడం పక్కా. ఇక సీడెడ్ జిల్లాల్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 15 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. అయితే ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు వారం రోజుల్లో అక్షరాల 6,64,00,000 రూపాయల షేర్ కలెక్షన్ మాత్రమే వచ్చాయి. అంటే రాయలసీమ జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 8,36,00,000 రూపాయల కలెక్షన్లో రావాల్సి ఉందన్నమాట. అయితే సీడెడ్ జిల్లాలో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పరిస్థితి ఏమీ బాగాలేదు. ఈ ఏరియాల నుంచి కూడా కలెక్షన్లు పూర్తిగా బంద్ అయిపోయిన పరిస్థితి. సో దీన్ని బట్టి చూసుకుంటే లాంగ్ రన్లో రాయలసీమ జిల్లాల నుంచి కనీసం 1 కోటి రూపాయల కలెక్షన్లు కూడా రాకపోవచ్చు. అంటే రాయలసీమలో ఈ సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్లకు 7.5 కోట్ల నుంచి 8 కోట్ల రూపాయల లోపు నష్టాలు రావడం పక్కా.
ఇక రాయలసీమ మినహా ఏపీలోని మిగిలిన ఏరియాలన్నింటిలోనూ కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు అక్షరాల 52 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే ఈ ఏరియాల్లో అంటే ఉత్తరాంధ్రలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు మొత్తం వారం రోజుల్లో అక్షరాల 6,25,00,000 రూపాయల కలెక్షన్ రాగా తూర్పు గోదావరి జిల్లాలో 4,88,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో వారం రోజుల్లో 3,39,00,000 రాగా గుంటూరులో వారం రోజుల్లో 3,97,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. ఇక కృష్ణా జిల్లాలో వారం రోజుల్లో ఈ సినిమాకు 3,69,00,000 రూపాయల కలెక్షన్ రాగా నెల్లూరులో 1,64,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. మొత్తం మీద చూసుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ఈ అన్ని ఏరియాలో కలిపి అక్షరాల 23,82,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయన్నమాట. అంటే 52 కోట్ల రూపాయలు రావాల్సిన చోట 23,82,00,000 వచ్చాయన్నమాట. ఈ ఏరియాలో ఈ సినిమాకు ఉన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 28,18,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సి ఉంటుంది. ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో ఈ సినిమాకు ఇప్పటికీ కాస్తో కోస్తో కలెక్షన్లు వస్తున్నాయి. కాబట్టి లాంగ్ రన్లో ఈ ఏరియాల నుంచి కనీసం 2 నుంచి 3 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వస్తాయని అనుకున్నా టోటల్గా చూసుకుంటే మాత్రం ఈ ఏరియాలో 25 కోట్ల నుంచి 26 కోట్ల రూపాయల వరకు నష్టాలు రావడం పక్కా. ఇక ఓవరాల్గా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 113 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వారం రోజుల్లో అక్షరాల 45,52,00,000 రూపాయల షేర్ కలెక్షన్ మాత్రమే వచ్చాయి. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 67,48,00,000 రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట. అయితే లాంగ్ రన్లో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మరో 2.5 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వస్తాయని అనుకున్నా కనీసం 65 కోట్ల రూపాయల వరకు నష్టాలు రావడం పక్కా. ఇక ఇతర ఏరియాల విషయానికి వెళ్ళిపోదాం. కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ఏరియాలను కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే ఈ ఏరియాలో ఈ సినిమాకు వారం రోజుల్లో కేవలం 3,40,00,000 రూపాయల షేర్ కలెక్షన్ మాత్రమే వచ్చాయి. అంటే ఈ ఏరియాలో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 3,16,00,000 రూపాయల కలెక్షన్లు రావాల్సిందన్నమాట. అతి కష్టం మీద మరో 16,00,000 రూపాయల కలెక్షన్లు ఈ ఏరియాలో వస్తాయని అనుకున్నా ఈ ఏరియాలో ఇంకా 3 కోట్ల రూపాయల వరకు నష్టం అనేది ఈ సినిమాకు మిగిలే ఉంటుందన్నమాట. ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు 12 కోట్ల రూపాయల టార్గెట్ను నిర్మాతలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమాకు ఓవర్సీస్లో కేవలం 3,82,00,000 రూపాయల కలెక్షన్ మాత్రమే వారం రోజుల్లో వచ్చాయి. అంటే ఓవర్సీస్లో ఇంకా ఈ సినిమాకు 8,18,00,000 రూపాయల కలెక్షన్లు రావాల్సిందన్నమాట. ఓవర్సీస్ నుంచి ఈ సినిమాకు అసలు కలెక్షన్లు రావడం లేదు, పూర్తిగా బంద్ అయిపోయిన పరిస్థితి. సో ఓవర్సీస్లో ఈ సినిమాకు ఖచ్చితంగా 8 కోట్ల రూపాయల నష్టం అనేది తప్పదు. ఇక టోటల్గా చూసుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లో 132 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి 133 కోట్ల రూపాయలు రావాలన్నదే టార్గెట్. అయితే ఈ సినిమాకు వారం రోజుల్లో కేవలం 52,74,00,000 రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. అంటే ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 80,26,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సిందనమాట. అయితే ఈ రేంజ్ టార్గెట్ను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అస్సలు చేరుకోలేదు. ఈ సినిమాకు ప్రస్తుతం వస్తున్న కలెక్షన్ల రేంజ్ని చూస్తుంటే లాంగ్ రన్లో మరో 3 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయల వరకు మాత్రమే ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు అక్షరాల 75 కోట్ల నుంచి 77 కోట్ల రూపాయల వరకు నష్టాలను పొందే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. గతంలో డిజాస్టర్ అయిన హరిహర వీరమల్లు సినిమాకు 57,65,00,000 రూపాయల నష్టం వచ్చిందని మనం చెప్పుకున్నాం కదా. అయితే హరిహర వీరమల్లు సినిమాకు మించిన నష్టాలు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు వస్తున్నాయి. హరిహర వీరమల్లు కంటే కూడా అదనంగా దాదాపుగా 18 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు నష్టాలు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. చూడాలి మరి ఈ నష్టాల లెక్కల్లో ఏమైనా తగ్గుదల ఉంటుందా, ఈ సెకండ్ వీకెండ్లో ఈ సినిమా కలెక్షన్లు ఏమైనా పుంజుకుంటాయా లేదా అన్నది. ఇదండి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు వారం రోజుల్లో వచ్చిందంతా. ఫైనల్గా ఎన్ని కోట్ల నష్టాలు ఈ సినిమాకు వచ్చే ఛాన్స్ ఉందన్న దానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.